सर చిన్నగా బ్యాక్ ఫుట్ తీసుకుని అన్న మొబైల్ కొంచెం ఉండండి 4-2 లక్షలు ఏదో ట్యాంక్ ట్యాంక్ లేదు పైకి ఎక్కి వాళ్ళకి వీడియో తెలియదు సార్ రెడీ సార్ అమరావతిని కూడా ఇట్లానే ఆపేశారు, పాడుపెట్టారు. అక్కడంటే ఒక వర్గం అది ఇదని చెప్పి ఏదో అభాండాలు వేశారు. మరి ఇక్కడ గుంటూరు ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కదా ఇక్కడ కూడా. మరి వీళ్ళందరినీ ఏ విధంగా మీరు ఇటు ఆపుతారు చెప్పండి. సో ఇది పరిస్థితి. వాటర్ అనేది బేసిక్ నీడ్. ఈరోజు వాటర్ వారం 10 రోజుల కంటే ఇక్కడ బోరేస్తే చుట్టుపక్కల అంతా సాల్ట్ వాటర్ విపరీతం అవి తాగలేదు. ఎంతమంది అని కొనుక్కుంటారు, ఎన్ని ట్యాంకర్లు అని కొనుక్కుంటారు. ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా ఒక రకమైనటువంటి మాఫియా. ఇది పరిస్థితి. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల నుంచి దీన్ని పాడుపెట్టారు. అవును. రేపు మీరు అధికారంలోకి వస్తే దీనికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు, ఏం చేస్తారు? ఒక్కడ మా ఫస్ట్ అసలు ఈ స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీలో ఎంత డబ్బు ఉందో తెలియదు, వీళ్ళు ఎంత తప్పు చేశారో తెలియదు. అసలు ప్రయారిటైజేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కదలిక లేదు, పూర్తిగా అయిపోయింది. ఇమ్మీడియట్గా 3 నుంచి 6 నెలలు కాకపోయినా కనీసం 1 ఇయర్లో అయినా ఆదాయం పెరిగిన వెంటనే తప్పనిసరిగా ఇది ఏదో విధంగా ఇవి కాకపోతే ఎక్కడన్నా ఫండ్స్ ఏమన్నా ఉన్నా కూడా అంటే ముందు చేయాలన్న ఒక ఉత్సాహంతో చేస్తాం. అది ఎట్లా అని ముందు సంకల్ప బలం ఉంటే పని ఆటోమేటిక్గా అవుతుంది. ఇంతవరకు దీన్ని గత 4-5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నాయకుడు వచ్చి చూసిన పాపాను టీడీపీ నాయకులు అసలు మీరు ఇప్పుడు వచ్చారు, అసలు ఏంటి ఏం చేయదు? ఎందుకంటే ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఎవరిని అడిగినా కూడా మాకు మంచినీళ్ళు రావట్లేదు అంటే అసలు మంచినీళ్ళు ఎందుకు లేవు, చుట్టుపక్కల కృష్ణా నది ఉంటే మంచినీళ్ళు ఎందుకు రావట్లేదు అని దీన్ని కొంతమంది రిటైర్డ్ అధికారులను కానీ వీళ్ళందరితోటి కలిసిన తర్వాత ఇది పరిస్థితి అని చెప్పాక మేము కూడా మళ్ళీ ఇంకొంచెం దీన్ని డీప్గా వెళ్ళి స్టడీ చేసి ఈ గుంటూరు ప్రజలకి వాస్తవం తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం వచ్చి దీన్ని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దీన్ని ఎవ్రీ 6 మంత్స్కి మేము ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా కంపల్సరీగా అప్డేట్ చేసి సాధ్యమైనంత తొందరగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు వచ్చే ప్లాన్ చేస్తాం. కలుషిత తాగునీటితో మరణ మృదంగం మీరేం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఆగిపోయిన దాని గురించి ముఖ్యంగా పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో ఎన్ని వ్యయ ప్రయాసాలకు లోనైన కూడా 126 కోట్ల రూపాయలతో
గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఒక సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు నిజంగా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు దృష్టి పెట్టకుండా తన పార్టీనో లేకపోతే తన ప్రభుత్వ ప్రచారానికి 100 కోట్లకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరినటువంటి అనేక రిజర్వాయర్లు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి పదే కార్పొరేషన్ అధికారులకు అలాగే ముఖ్యమైనటువంటి మున్సిపల్ అధికారులందరికీ కూడా దీని మీద వినతి పత్రాలు అందించడం జరిగింది. కానీ ఎక్కడేసినటువంటి గొంగళ్ళు ఎక్కడైనటువంటి విధంగా చిన్న మరమ్మతులు కూడా చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులన్నీ కూడా మురికిమయమైపోయి ఎక్కడానికి కూడా భయపడుతున్నాడు మున్సిపల్ సిబ్బంది. ఆ వాటర్ ట్యాంకులను క్లీన్ చేయడానికి ముఖ్యంగా స్టేడియం వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరినాయి. వాటిని క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకళ్ళిద్దరు ఎక్కితే అది పడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దాంట్లో స్టోర్ చేసేటువంటి వాటర్ అంతా లారీల కొద్దీ మట్టి దాంట్లో ఉందని చెప్పి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. కానీ మున్సిపల్ అధికారులు దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అధికార యంత్రాంగం ఈరోజు ఎందుకంటే ప్రభుత్వ ప్రియారిటీలన్నీ మారిపోయినాయి. ప్రజలకు బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సమకూర్చాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏదో పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందే తప్ప నిజంగా గుంటూరు నగరం ఇంత వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రతి ప్రాంతానికి కూడా మంచినీరు అనేది ఒక బేసిక్ నీడు. దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకుండా ఇంత మంచి ప్రాజెక్ట్ ఇదొకటే కాదు. ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు. ఇది 950 కోట్లతో పెట్టినటువంటి ప్రాజెక్టు 500 కోట్లు పూర్తిగా ఖర్చు పెట్టారు. అంటే ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా దాదాపు 4-5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు ఈరోజు ఓటేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి. బేసిక్ నీడ్స్ కూడా పూర్తి చేయలేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎందుకు ప్రజలు ఈరోజు పట్టం కట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారో కొంతమంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇందాక చెప్పినటువంటి విధంగా దాదాపు 5 గత నెలలోనే వాటర్ కంటామినేషన్తో డయేరియా బారిన పడి 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు కూడా అధికార పక్షం ఇది మామూలు మరణం సాధారణ మరణం అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ల్యాబ్ టెస్టుల ద్వారా ఇవన్నీ కూడా డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గుంటూరు నగరంలో ఎటువంటి పరిస్థితి ఉందో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్ని ఒక కరప్షన్ ఆఫీస్గా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అధికారం చేపట్టిన తర్వాత ఎంపీ గారు కానీ శాసనసభ్యులు కానీ పూర్తిగా గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి కూడా మంచినీరుని అందించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అతి చేరువలో ఉన్న గుంటూరు నగరానికి మంచినీటి వ్యవస్థ కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాము. 5 సంవత్సరాల క్రితమే మనం అమృత్ అనే ఒక స్కీమ్ ద్వారా మంచినీటి సౌకర్యానికి ఎన్నో నిధులు కేటాయించబడ్డాయి. 126 కోట్ల నిధుల్ని కేటాయించబడి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% ఇచ్చిన సమకూరిన నిధులన్నిటితో ట్యాంకర్లు కట్టారు. కానీ సరఫరాకు మాత్రం ఏ విధమైన పునరుద్ధరణ నోచుకోకుండా మిగిలిపోయింది. కేవలం టీడీపీ హయాంలో జరిగిన పనులు కాబట్టి యథావిధిగా ఇప్పటిదాకా ఎన్ని డెవలప్మెంట్లు అయితే జరిగి ఆపేశారో అదేవిధంగా ఇప్పుడు ఈ మంచినీటి వ్యవస్థను కూడా ఇలాగే ఆపేసి అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి క్రెడిట్ అంతా వెళ్తుందేమోనని చెప్పి దాన్ని అలా ఆపేసి వారు ఏ పనుల్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం. కనీసం పేద ప్రజలకి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజలు కక్షపూరితంగా వారు రాజకీయం చేస్తున్నారంటే ప్రజల మీద ఒకసారి గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం తీరును మనం ఈరోజు ప్రశ్నించాల్సిన విషయం ఉంది. అలాగే రానున్న ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి రాగానే అందరూ పెద్దలు చెప్పిన విధంగానే వచ్చి రాగానే ముందు మంచినీటి మీదే దృష్టి పెడతాము. ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఇంటింటికి కుళాయి పథకం కింద. కాబట్టి దాని మీద ముందు దృష్టి పెట్టి ఇప్పుడు గుంటూరు పరిసర ప్రాంతాలు తీసుకుంటే విస్తరణకు ఎంతో గురవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉప్పు నీరు తప్ప మంచినీరు లేని పరిస్థితి ఉంది శివారు ప్రాంతాలు మొత్తం కూడా. కాబట్టి ఇలాంటి ప్లాంట్ని ఆపేయడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి వచ్చి రాగానే అది సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు పెద్దలు అన్నట్టుగా నిధులు ఎలా ఉన్నాయి వాటికి ఎలా సమీకరించుకోవాలి ఇప్పటికే ఆగిపోయిన పనుల్ని కాంట్రాక్టర్లని సంప్రదించి ముందుకు ఎలా తీసుకెళ్లాలో ముందు దృష్టి పెట్టి వచ్చి రాగానే ఆ పనుల మీద దృష్టి పెడతారు. ప్రభుత్వంలో అంటే 2009, 10, 11 ఆ ప్రాంతాల్లో గుంటూరు మహానగరాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో గుంటూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలని
8 డివిజన్లుగా 11 గ్రామాలుగా వాటిని కలపడం అనేటువంటిది చేసినప్పుడు వాళ్ళకి చేసినటువంటి ప్రామిస్ ఏంటంటే పట్టణంతో పాటు మౌలిక వసతులైనటువంటి త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు మేము కల్పిస్తామని ఆ రోజు పంచాయతీల్లో తీర్మానాలు చేసి ఆ రోజు అందరిని ఒప్పించి మెర్జ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మెర్జ్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించే విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-18 మధ్యన మాత్రమే 2016-17 అప్పుడు నేను పంచాయతీరాజ్ కమిషనర్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా మంచినీళ్ళు వస్తాయి కాబట్టి అందులో నా పాత్ర కూడా ఉంది. సో దానికి సంబంధించిన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించే విషయంలో కూడా మేము ప్రణాళికలు ఏర్పాటు చేసాం. అప్పుడు లోకేష్ బాబు గారు మంత్రి. దీనికి సంబంధించి మా ఎంపీ గారు చెప్పినట్లు 126 కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన చేశాము. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చింది. దాని ప్రకారం టెండర్లు పిలిచాము, అన్నీ చేశాం. అయితే ఈ 2016-17లో వచ్చినటువంటిది 2017-18 వచ్చేటప్పటికి ఎలక్షన్స్ వచ్చాయి 19లో. సో అప్పటి వరకు ఈ ట్యాంకులు ఇవన్నీ చేశాం. చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి వాటికి కూడా పైప్ లైన్లు అన్నీ కూడా వేయడం అనేటువంటిది జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చింది 2019 తర్వాత. చేసినటువంటి పనులకు కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వకుండా ఇక్కడ చేసినటువంటి కాంట్రాక్ట్ పరిగెత్తిపోయి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా వదిలేయడం అనేటువంటిది జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. కాబట్టి గుంటూరు ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఈరోజు మంచినీటి కొరత ఏర్పడిందంటే దానికి పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఆన్ రికార్డ్ చర్చించడానికి. అంతే తప్ప ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మెర్జ్ చేసినటువంటి గ్రామాలు నీటి వసతిని తీర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. అట్లాగే కలిపినటువంటి గ్రామాల్లో ప్రతి గ్రామంలో మీరు తీసుకోండి సిమెంట్ రోడ్లు వేశాం, అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. అయితే మెర్జ్డ్ గ్రామాల్లో ఉన్నటువంటి మహానగరంలోకి వచ్చినటువంటి ఈ 8 కార్పొరేషన్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తెప్పించి సిమెంట్ రోడ్ల వరకు వేశాం. అందులో భాగంగా మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు చేశారు. చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్లలేక వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఈరోజు గుంటూరు మహానగరానికి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కానీ నీటి కొరత ఏర్పడినటువంటి పాపం వైసీపీ ప్రభుత్వానికి తప్ప ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కాదు. అయితే మా ఎంపీ గారు చెప్పినట్టుగా రేపు ఇంకో 30 రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఫస్ట్ ప్రియారిటీగా ఈ 30% నిధులు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు, కార్పొరేషన్ నుంచి మ్యాచ్ చేయాల్సినటువంటి నిధులు, ఇవన్నీ కూడా చేర్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మరీ ముఖ్య విషయం ఏంటంటే దీనికి వాటర్ రావాలంటే కృష్ణానది నుంచి రావాలి. అక్కడ మనం వైకుంఠ బ్యారేజ్లో మనం అక్కడ ఇది బ్యారేజ్ కూడా కట్టుకున్నాం, అక్కడ నుంచి పంపుల ద్వారా రావాలి. అయితే కృష్ణానదిలో సాగునీటిని వాడేటటువంటి రైతులు కూడా భవిష్యత్తులో ఏమైనా మాకొచ్చే నీటిని మహానగరానికి మంచినీళ్ళకి పంపుతారేమో, కోట్లో వేస్తారేమో అన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో పట్టుసీమ తెచ్చాడు. దీనికి సరిపడే కన్నా 10 నీళ్లు గోదావరి నుంచి తెచ్చి కృష్ణాలో కలిపాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా అడ్డుపడకూడదని. ఇన్ని ప్రయత్నాలు ఒక విజనరీ చేస్తే ఆ ప్రయత్నాలన్నీ మభ్యపెట్టి ఈరోజు వైసీపీ నాయకులు అదేదో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిందని, అయ్యా తెచ్చిన ప్రాజెక్టును ముందుకు నడపండి అయ్యా. నడపడానికి చేతకాక తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లడం ఏమాత్రం సమంజసం కాదు.